హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆ బొజ్జ గణపతికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు అలాగే పాల తాలికలు ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చో ఈరోజైతే నేను మీకు షేర్ చేస్తానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూసారా, మనకి కుడుములు అలాగే పాల తాలికలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇక్కడ నేను చెప్పినట్లు చేశారంటే మీకు పాల తాలిక విరగడం అంటూ ఏమీ ఉండదండి. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి తిన్నారంటే ప్రతిసారి ఇలాగే చేసుకోవాలి, ఏదైనా అకేషన్ కాకపోయినా సరే అలా మామూలుగా తినడానికైనా చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ నేను పక్కా కొలతలు పక్కా టిప్స్ తోటి చెప్తున్నానండి. చూడండి, కుడుములు కూడా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పాల తాలికలను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పాల తాలికలు రెడీ చేసుకోవడం కోసం 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. మనం ఇదే కప్పుతోటి బియ్యం పిండిని కూడా కొలుచుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకుంటే 1/2 కప్పు ఎండు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని మనం దీనిని స్టవ్ పైన పెట్టుకుని బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. 1 కప్పు బెల్లానికి 1/2 కప్ మాత్రం యాడ్ చేసుకుని చక్కగా ఈ బెల్లం అంతా కరిగే వరకు మరిగించుకోండి. చూసారా, మనకి చక్కగా బెల్లం అంతా కరిగిపోయిందండి. చిన్న ఉండల్లాగా ఉన్నాయి. ఇవి కూడా మనకి పూర్తిగా కరిగిపోవాలి. ఇలా బాగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక కడాయి పెట్టుకుని ఇందులో మనం బియ్యం పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలండి. పాల తాలికలని ఫస్ట్ కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్లో ఇట్లా ఒక చిన్న బెల్లం ముక్క, అంటే తాలికలు మనకి చప్పగా లేకుండా ఉండడం కోసం అనమాట, చిటికెడు సాల్ట్. ఈ బెల్లాన్ని కూడా చక్కగా కరగనివ్వండి. ఇది బాగా కరిగి ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 కప్పు ఎండు బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు. ఈ బియ్యం పిండిని వేసి చక్కగా ఉండలు అట్లా ఏమీ లేకుండా లో ఫ్లేమ్లోకి పెట్టుకుని దీనిని చక్కగా ఈ విధంగా మ్యాష్ చేసినట్లుగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా పిండి ఉండలు అనేటివి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం బాగా చల్లారనివ్వాలండి. ఇక్కడ వచ్చేసి ఇది బాగా చల్లారింది. చల్లారిన తర్వాత మనం చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని తాలికలు అనేటివి మనం రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని, నెయ్యి లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. చిన్న పిండి ముద్దను తీసుకుని తాలికల్లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మీరు తాలికల్ని చేసుకోవచ్చండి. చూసారా, చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి. ఇట్లా కొంచెం ఇలా పొడవుగా సాగదీయాలి మన 2 చేతులతోటి. ఇంతేనండి తాలికలు చేయడం అంటే. ఇలాగా మొత్తం అన్నీ కూడా మనం ఇలానే రెడీ చేసుకోవాలి. ఈ తాలికలతో పాటుగా మనం ఉండ్రాళ్ళు కూడా చేసుకుని పెట్టుకుంటామండి. వినాయకుడికి పెడుతున్నాం కాబట్టి ఉండ్రాళ్ళు అంటే ఇట్లా చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుని మనకు నచ్చినన్ని ఇట్లా చిన్న సైజులో చేసుకోవాలి. మరి పెద్ద సైజులో చేసుకుంటే మనం ఏదైతే బెల్లం పాకం ఉంటుందో దాన్ని పీల్చమన్నమాట. అలాగే ఈ తాలికలు చేసేటప్పుడు, ఉండలు చేసేటప్పుడు కూడా గట్టిగా చేతులతో నలిపినట్లుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మీరు ఒత్తుకోవాలి. చూసారా, తాలికలు మనకి ఇలా పొడిలాడుతూ ఉండాలండి. ఇప్పుడు మనం పాల తాలికలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో మనం 2 కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ మిల్క్ అండి. అలాగే 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. 2 కప్పుల పాలు 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వాలి. ఇలా పాలు పొంగుతున్నప్పుడు మనం మూత తీసేసుకుని సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం ఒక 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని మనం 1 గంట పాటు నానబెట్టుకుంటే ఈ విధంగా పొడిలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా అడుగు పట్టకుండా కలపాలి. సగ్గుబియ్యం వెంటనే అడుగు పడుతుందండి, అది గమనిస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాల తాలికలు అలాగే ఉండ్రాళ్ళను ఇలా కొన్నిగా తీసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ తాలికలు వేసేటప్పుడు మనం ఒకేసారిగా వేయకుండా ఇట్లా పల్చగా వేసుకున్నట్టు వేయాలండి. అప్పుడే మీకు ఇవి విరగకుండా ఉంటాయి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ తాలికలన్నీ మనం ఈ పాలల్లో యాడ్ చేసుకున్న తర్వాత కలపకుండా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మనకి పాల తాలికలు అయితే ఇక్కడ చక్కగా పాలతోటి ఉడుకుతూ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి అంచులు వెమ్మట ఒకసారి ఇట్లా లోపలికి పాలలోకి కలుపుకుని ఈ పాల తాలికలు అనేటివి ఉడికినది లేనిది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇట్లా ఒక తాలికని ఇలా తీసుకుని జస్ట్ ఇట్లా ఒక ఫోర్క్ తోటి ఇలా అంటే సాఫ్ట్గా కట్ అయితే ఇవి మీకు సాఫ్ట్గా మీకు కుక్ అయినట్లండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్ల ఎండు బియ్యం పిండిని కొంచెం వాటర్ కలుపుకుని లూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక గ్రేవీ లాగా తయారు చేసుకోవాలి. 2-3 టీ స్పూన్ల ఎండు బియ్యం పిండి అలాగే కొంచెం వాటర్, ఇది ఇట్లా పల్చగా జారుగా చేసుకోవాలన్నమాట. ఇది వేయడం వల్ల పాల తాలికలకి ఇది అస్సలు మిస్ చేయకూడదండి. ఆ క్రీమీ టెక్స్చర్ అంతా కూడా మనకి ఈ ఎండు బియ్యం పిండి వేయడం వల్లే వస్తుంది. ఇలా పల్చగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని మనం డైరెక్ట్గా పాల తాలికల్లో కలిపేసేయాలి.
ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ ఎండు బియ్యం పిండిలో ఏదైతే మనం వాటర్ కలిపామో దీనిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నిదానంగా కలపండి. ఇష్టం వచ్చినట్లు కలిపితే తాలికలు కొంచెము విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు ఇష్టం ఉంటే ఒక 2 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుమైనా యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ నేను ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉంచామంటే మనం ఏదైతే ఇక్కడ ఎండు బియ్యం పిండి వాటర్లో కలిపి యాడ్ చేసిందంతా కూడా ఇలా చిక్కబడుతుంది అనమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా ఈ తాలికలని అటు ఇటు కలపండి. ఎక్కువసార్లు కలపొద్దు, నిదానంగా కలపండి. ఈ తాలికలు అయితే ఇక్కడ చక్కగా మనకి బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో ఈ పాకాన్ని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా యాడ్ చేస్తే మీకు ఈ బెల్లంలో ఏమన్నా నలకలు అలా ఉంటాయి కదా, అవి పడిపోతాయండి. కాబట్టి ఇట్లా మనం ఒక వడకట్టేసుకుంటే చక్కగా బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇట్లా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీనిని కాస్త నిదానంగా ఈ విధంగా పాకం మొత్తం తాలికల్లో కలిసేలాగా ఇలా మిక్స్ చేయండి. ఈ తాలికలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయండి. ఫైనల్గా మనం కాజు కిస్మిస్లను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇట్లా ఒక 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకోండి. ఒక కడాయి లేదా ఇట్లా ఒక గరిటెలోకి తీసుకుని నెయ్యిని బాగా వేడి చేయండి. ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక 10-15 జీడిపప్పు పలుకులను వేసి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కొద్దిగా ఒక 10-15 కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న ఈ కాజు కిస్మిస్లని నెయ్యితో సహా పాల తాలికల్లో యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి. బాగా కలిపేసుకుంటే మీకు ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు అనేటివి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. ఇవి వచ్చేసి ఒక్కటి కూడా విరగవు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా వినాయకుడికి అయితే ఈ పాల తాలికలు చాలా చాలా ఇష్టం అంట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ గణనాథుడికి ఈ వినాయక చవితికి అయితే నివేదన చేయండి. ఫైనల్గా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మన రెసిపీ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం కుడుములు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ బెల్లం కుడుముల కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లంకి మనం 1.25 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వాటర్ 1.25 కప్పు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మనం స్టవ్ పైన పెట్టుకుని బెల్లం మొత్తం కరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టి ఇదే స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకోవాలి. ఇందులో మనం కరిగించుకున్న బెల్లం మిశ్రమాన్ని ఈ విధంగా వడకట్టేసుకుంటే నలకలు ఏమన్నా ఉంటే సపరేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ముందుగా 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను 1 గంట పాటు నానబెట్టానండి. ఈ పాకంలో పచ్చిశనగపప్పు వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఒక 2-3 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకుంటే కుడుములు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి నేను 3 టీ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము అనేది యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు ఎండు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు ఎండు బియ్యం పిండిని ఈ విధంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి, ఉండకట్టకుండా ఇలాగా. ఇది బాగా ఇప్పుడు మనం ఈ బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది బాగా దగ్గర పడనివ్వాలండి. అలాగే చిటికెడు సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం, కొద్దిగా ఇలాచీ పౌడర్, 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. మీకు మళ్ళీ ఇక్కడ నేను ఒకసారి కొలత చెప్తానండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాము, 1.25 కప్పు వాటర్, 1 కప్పు ఎండు బియ్యం పిండిని తీసుకుని ఈ విధంగా మనం ముద్దలాగా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు దీనిని చల్లారనివ్వాలి. చూడండి ఇది వచ్చేసి బాగా చల్లారింది. చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది అనమాట. పిండి బిగుసుకున్నట్లు అయిపోతుంది. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నెలో ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని ఈ వాటర్ని మరిగించండి. ఇప్పుడు స్టీమ్ చేసుకోవడం కోసం ఇట్లా నేను ఒక స్ట్రైనర్ లాంటిది తీసుకున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా మీరు ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని అరిటాకులు అనేటివి నేను తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని, ఇవి లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, మీరు డైరెక్ట్గానే ఈ ఏదైతే ఇక్కడ మనం తీసుకున్న స్ట్రీమర్ ఉందో దానిలోనే పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఈ ఆకులు లేకపోతే మనం ఏదైతే కుడుములు పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెకి కాస్త నెయ్యి అప్లై చేసుకుని ఆ తర్వాత చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా మన వేళ్ళతోటి కుడుము షేపు వచ్చేలాగా ఇట్లా చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ అరిటాకులో పెట్టేసి ఇలా ఆకుని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈ స్ట్రైనర్లో పెట్టేసుకోండి. ఇది ప్రాపర్గా పెట్టాలని ఏమీ ఉండదండి, ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది.
అలాగే మనము కుడుములు అట్లాగే కొన్ని ఇలా అప్పాల్లాగా కూడా చేసుకుంటారండి వినాయకుడికి. ఇట్లా ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకుని అరిటాకు మీద పెట్టుకుని ఇట్లా మన ఫింగర్స్ తోటి ఫ్లాట్గా మనం అరిసెను ఎలా చేస్తామో సేమ్ అలానే అరిసెల్లాగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే వెనకటి రోజుల్లో అయితే ఇవి ఆవిరి మీద ఉడికించేటప్పుడు ఏమంటారు పెద్ద పెద్ద గిన్నెల్లో కొంచెం అడుగున కొంచెం వాటర్ వేసేసి ఎండుగడ్డి పెట్టేవాళ్ళండి. ఎండుగడ్డి అంటే వరిగడ్డి ఉంటుంది కదా, వరిగడ్డి పెట్టేసి వరిగడ్డి మీద మా అమ్మగారు అయితే రావి ఆకుల్లో ఈ కుడుములు పెట్టేసి ఉడికించేవాళ్ళు అనమాట ఆవిరి మీద. అవి చాలా టేస్టీగా ఉండేటివండి. ఇప్పుడైతే నాకు రావాకులు ఏమీ దొరకలేదు. ఇట్లా అరిటాకుల మీద చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇట్లా పల్చగా చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నా సరిపోతుందండి. ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం కుడుములన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆకులు అయిపోయిన తర్వాత మనకు ఆకులు సరిపోలేదండి ఇక్కడ నాకు, కాబట్టి కుడుముల్ని ఈ విధంగా నేను డైరెక్ట్గా పైన పెట్టేస్తున్నాను. చెప్తున్నాను కదా, ఆకులు లేకపోయినా సరే ఏదైతే ఇక్కడ మనం తీసుకున్న స్ట్రైనర్కి కాస్త నెయ్యి అప్లై చేసుకుని ఒక కుడుముకి ఇంకొక కుడుముకి మధ్య కొంచెం గ్యాప్ ఉంచేసి ఈ కుడుములన్నీ కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో అయినా సరే మీరు ఆ ఇడ్లీ యొక్క గుంటలు ఉంటాయి కదా, గుంటల్లో పెట్టుకుని అయినా మీరు స్టీమ్ చేసుకున్నా సరిపోతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా మనం కుడుములన్నీ కూడా రెడీ చేసుకున్నాము. ఇలా కుడుములన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ కూడా మరుగుతూ ఉందండి. దీనిపైన మనం డైరెక్ట్గా ఈ కుడుములు చేసి పెట్టుకున్న ఈ గిన్నెనైతే పెట్టేసుకోవాలన్నమాట. స్ట్రైనర్ ఉంది కదా, స్ట్రైనర్ని పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాల పాటు దీనిని మనం ఆవిరి మీద స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 15 మినిట్స్ పాటు దీనిని స్టీమ్ చేశానండి. చక్కగా మనకు స్టీమ్ అయ్యాయి. కొంచెం ఇట్లా పట్టుకుంటే కాస్త గట్టిగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కుడుములు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి ఇట్లా తీసేటప్పుడు కొంచెం తడిగా ఉన్నట్లు అనిపిస్తుందండి. ఇట్లా ప్లేట్లో పెట్టిన వెంటనే ఇవి కొంచెం డ్రై అయిపోయి గట్టిపడిపోతాయి అన్నమాట. కంగారు పడాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత బాగా వచ్చేసాయో మనకి ఇక్కడ బెల్లం కుడుములు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పాల తాలికలు అలాగే కుడుములు కూడా రెడీ చేసేసాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి. చూడండి ఎంత బాగున్నాయో. పాల తాలికలు అయితే చూస్తూ ఉంటే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ వినాయకుడికి అయితే నివేదన చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.